గైస్ వెల్కమ్ టు లక్కీ స్పోర్ట్స్ షో. సో వీడియో అయితే మనం ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం. ఈ మ్యాచ్ గువాహతి స్టేడియం లో అయితే జరగబోతుంది. అస్సాంలో 7:30 PM కి అయితే లైవ్ ఉంటుంది. ఇక్కడ ఈ గ్రౌండ్ లో లాస్ట్ మ్యాచ్ అయితే కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరిగింది. అక్కడ కొంచెం స్పిన్నర్స్ కి చాలా మంచి హెల్ప్ లభించింది కాబట్టి కేకేఆర్ స్పిన్నర్స్ అయితే మ్యాచ్ దింపేసారు. సో ఇక్కడ సిఎస్కే దగ్గర కూడా మంచి స్పిన్నర్స్ అయితే ఉన్నారు. సో వాళ్ళు కూడా మ్యాచ్ దింపే అవకాశం ఉంది. సిఎస్కే కాదు ఒక అడ్వాంటేజ్ గా చెప్పుకోవచ్చు. కానీ సిఎస్కే కి ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటిదంటే వాళ్ళు ఆర్సీబీతో మ్యాచ్ ఆడిలో అక్కడ ఓడిపోయారు. సో 1 డే గ్యాప్ మాత్రమే ఉంది వాళ్ళకి. మళ్ళీ సండే వచ్చేసి ఇక్కడ ఆర్ఆర్ తో మ్యాచ్ అయితే ఆడుతున్నారు. సో ట్రావెల్ చేయాలి, మ్యాచ్ ఆడాలి, ఆ గ్రౌండ్ తగ్గట్టు అడ్జస్ట్ కూడా కావాలి కాబట్టి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఆర్ఆర్ గురించి చూసుకుంటే మాత్రం ఫస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ సూపర్ గా పర్ఫార్మ్ చేసారు. 242 రన్స్ అయితే స్కోర్ చేసారు. కానీ సెకండ్ మ్యాచ్ లో వాళ్ళు టాప్ ఆర్డర్ ఫెయిల్ అవడంతో వాళ్ళ బ్యాటింగ్ అయితే కొంచెం స్ట్రగుల్ అయిందని చెప్పొచ్చు. అక్కడ స్పిన్నర్స్ కూడా స్ట్రగుల్ చేసిళ్ళు కేకేఆర్ బ్యాటర్స్ ని. సో సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడుతున్నాడు. తమ్ము ఇంజూర్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడు. రియాన్ పరాయ్ కెప్టెన్ ఉంటాడు. సో అతని క్యాప్టెన్స్ అయితే కొంచెం వింతగుందని చెప్పొచ్చు. బౌలర్స్ ని సరిగ్గా వాడతలేడు. నెంబర్ 3 లో బ్యాటింగ్ వస్తున్నాడు. సో కొంచెం వింత ఉంది క్యాప్టెన్స్ అయితే. సో అతని క్యాప్టెన్స్ అయితే చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఫస్ట్ 2 మ్యాచెస్ లో అసలు బాగాలేదని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మ్యాచ్ నుంచి సంజు శాంసన్ వస్తారు కాబట్టి కొంచెం సెటిల్ అయ్యే అవకాశం ఉంది ఆర్ఆర్ కి అయితే. వాళ్ళ బ్యాటింగ్ లో జైస్వాల్ బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్ అయ్యిండు. నితీష్ రాణా కూడా బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్ అయ్యిండు నెంబర్ 4 లో వచ్చి. సో అది కొంచెం చూసుకోవాలి. ధ్రువ్ జురేల్ పర్లేదు, బాగా పర్ఫామ్ చేస్తుండు. 2 మ్యాచెస్ లో బాగా పర్ఫామ్ చేసిండు అతను. హెట్మేర్ కూడా పర్లేదు అనుకోవచ్చు. శుభం దుబే కూడా అటాకింగ్ ఆడుతున్నాడు. ఇంటెంట్ అయితే మంచిగా ఉంది కానీ ఎక్కువ రన్స్ అయితే స్కోర్ చేయాలి అతను కూడా. సో ఈ ఆర్ఆర్ బ్యాటింగ్ గురించి ఇలా ఉంటే ఆర్ఆర్ బౌలింగ్ గురించి కూడా అసలు వేరే విధంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు తుషార్ దేశపాండే తెచ్చుకున్నారు. అతను ఒక్కడే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. 2 మ్యాచ్ లో పర్ఫామ్ చేసిండు. సో సిఎస్కే అగనిస్ట్ కాబట్టి అతను బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అతను లాస్ట్ ఫ్రాంచైజ్ సిఎస్కేనే కొంచెం బ్యాటర్స్ వీక్నెస్ తెలిసే అవకాశం ఉంది. మోస్ట్లీ సేమ్ స్క్వాడ్ ఉంది కాబట్టి సో ఇలా వేయాలో తెలిసే అవకాశం ఉంది అతనికైతే. అసరంగా తీక్షణ లాంటి స్పిన్నర్స్ ఉన్నప్పటికీ అంత ఎఫెక్టివ్ గా అయితే బౌలింగ్ వేస్తలేరు వాళ్ళు. సో మ్యాచ్ లో కొంచెం ఎఫెక్టివ్ గా బౌలింగ్ వేయాలి వాళ్ళు. అలాగే జో ఫ్రాడ్తో 2 మ్యాచెస్ లో ఫెయిల్ అని చెప్పొచ్చు. చాలా రన్స్ అయితే లీక్ చేస్తుండో అసలు ఎఫెక్టివ్ గా అనిపిస్తలే ఇంజూర్ నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత. సో జో ఫ్రాడ్చర్ ఇలా కంబ్యాక్ చేస్తారు చూడాలి. ఒకవేళ జో ఫ్రాడ్చర్ నడిపిస్తారా లేకుంటే ఫజలక్ ఫరూక్ ని తీసుకొస్తారా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఉంటుందని అది కూడా చూసుకోవాలి. ఇక ఈ మ్యాచ్ లో సిఎస్కే గురించి చూసుకుంటే వాళ్ళు ఫ్రైడే రోజే ఆర్సీబీతో ఓడిపోయారు. వాళ్ళ బ్యాటింగ్ అయితే అసలు క్లిక్ అవుతుందని చెప్పాలి. ఫస్ట్ మ్యాచ్ లో క్లిక్ కాలే కానీ తక్కువ స్కోర్ ఉండడంతో చేజైజ్ చేసిళ్ళు. కానీ ఆర్సీబీ 197 టార్గెట్ వేయడంతో 50 రన్స్ తో తేడాతో అయితే ఓడిపోయారు. వాళ్ళు టాప్ ఆర్డర్ రచిన్ రవీంద్ర ఆడుతున్నాడు కాబట్టి మిగతా బ్యాటర్స్ వికెట్స్ కోల్పోవడంతో స్లో ఆడుతున్నాడు. రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ మ్యాచ్ లో ఆడినప్పటికీ సెకండ్ మ్యాచ్ లో ఫెయిల్ అయిపోయిండు. రాహుల్ త్రిపాఠి అయితే 2 మ్యాచెస్ లో ఫెయిల్ అయ్యాడు ఓపెనర్ గా పంపితే. సో అతన్ని కొంచెం ఓపెనర్ గా కాకుండా రుతురాజ్ ని ఓపెనర్ గా పంపిస్తే బాగుంటది. ఎందుకంటే T20 లో ఒక ఫార్మ్ లో ఉంటది. మీ బెస్ట్ బ్యాట్స్మెన్ అయితే ఎక్కువ బాల్ అయితే ఫేస్ చేయాలని. సో ప్రజెంట్ రుతురాజ్ బెస్ట్ బ్యాట్స్మెన్ కాబట్టి సిఎస్కే అతన్ని ఓపెనింగ్ పంపించి ఎక్కువ బాల్స్ ఆడే అవకాశం ఇస్తే బాగుంటది అనుకుంటున్నా. అలాగే శివన్ దూబేని కూడా ఎంట్రీ పాయింట్ పేరుతో స్పిన్నర్స్ ఉన్నప్పుడు తెస్తామంటే అది సెట్ అయ్యే పని లేదు. సో పేసర్స్ ఉన్నప్పుడు తెచ్చినా కానీ అతను కొంచెం టైం తీసుకొని సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. స్పిన్నర్స్ వచ్చినప్పుడు మంచిగా హిట్ చేయొచ్చు అనుకుంటున్నా. మరి నెంబర్ 6 లో పంపడం కన్నా నెంబర్ 4 లో పంపిస్తే బాగుంటది శివన్ దూబేని. సో శామ్ కర్న్ అయితే బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్ అయింది కాబట్టి జెమీ ఓవర్ రన్ ఏమన్నా తెస్తారేమో చూడాలి. ఎందుకంటే బౌలింగ్ లో 1-2 ఓవర్స్ మంచిగా వేసినప్పటికీ లాస్ట్ లో రన్స్ మొత్తం లీకేషన్లు. అలాగే బ్యాటింగ్ కోసం పెట్టుకుంటే బ్యాటింగ్ అయితే 2 మ్యాచెస్ లో వేయలేడు అతను. 2 మ్యాచెస్ లో బిలో 5 స్కోర్ కే అతను అవుట్ అయిపోయిండు. సో జెమీ ఓవర్ రన్ తెస్తే ఇంకొంచెం ఎఫెక్టివ్ గా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నా శామ్ కరన్ ప్లేస్ లో. అలాగే ఎంఎస్ ధోని నెంబర్ 9 లో వచ్చిన లాస్ట్ మ్యాచ్ లో కొంచెం నెంబర్ 7 ఆర్ నెంబర్ 6 లో వస్తే బాగుంటది అనుకుంటున్నా. జడేజా కూడా బ్యాటింగ్ లో అంత క్లిక్ అవుతాయి ఈ సీజన్. దీపక్ కూడా ప్లేస్ లో విజయ్ శంకర్ ఏమైనా ట్రై చేస్తారో చూడాలి. కొంచెం పేస్ బౌలింగ్ కూడా వేస్తాడు కాబట్టి జీటీ కూడా బాగా పర్ఫామ్ చేసిండు కాబట్టి దీపక్ కూడాతో కంపేర్ చేస్తే లాస్ట్ 2 సీజన్స్ గా విజయ్ శంకర్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. సో విజయ్ శంకర్ ని ట్రై చేస్తే బాగుంటది అనుకుంటున్నా. ఇక సిఎస్కే బౌలింగ్ అయితే బాగుందని చెప్పొచ్చు. సో ఈ మ్యాచ్ మొత్తం ఆర్ఆర్ బ్యాటింగ్ వస్తే సిఎస్కే బౌలింగ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆర్ఆర్ బ్యాటర్స్ మంచిగానే పర్ఫామ్ చేస్తున్నారు. అలాగే సిఎస్కే బౌలింగ్ అయితే సూపర్ గా పర్ఫామ్ చేస్తున్నారు. ఇక్కడ స్పిన్నర్స్ కి వెళ్ళింది కాబట్టి సిఎస్కే దగ్గర మంచి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. వాళ్ళు మ్యాచ్ దింపే అవకాశం ఉంది. సో వాళ్ళ పేసర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ పవర్ ప్లే లో బ్రేక్ త్రూస్ ఇస్తున్నాడు. సో బాగా ఎఫెక్టివ్ చేస్తున్నాడు బ్రేక్ త్రూస్ చేయకుండా ఎకానమిక్ గా. అలాగే వాళ్ళకి 10 రన్ కూడా బ్యాక్ అయ్యిండు. లాస్ట్ మ్యాచ్ ఎంత బాగా వేసిండో చూసినాం. డెత్ లో 19th ఓవర్ అయితే మేడిన్ ఓవర్ వేసిండు. 2 వికెట్స్ ఇచ్చి ఒక వైడ్ తీసేస్తే మాత్రం చాలా మంచి ఓవర్ వేసిండు అని చెప్పొచ్చు. సో వాళ్ళ బౌలింగ్ 5 బౌలర్స్ అయితే సూపర్ గా ఉన్నారు. బ్యాటింగ్ కొంచెం అడ్జస్ట్ కావాలి. సో నేనైతే టాస్ గెలిస్తే మాత్రం సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఎంత స్కోర్ అయితే అంత స్కోర్ వేసి వాళ్ళ మంచి క్వాలిటీ బౌలింగ్ తో డిఫెండ్ చేసే పని పెట్టుకుంటే బాగుంటది అనుకుంటున్నా. ఇక ఆర్ఆర్ కూడా చేసి తీసుకుంటే బాగుంటది. వాళ్ళ బ్యాటింగ్ బాగుంది కాబట్టి. సో మ్యాచ్ లో మెయిన్ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం సంజు శాంసన్ వర్సెస్ ఖలీల్ అహ్మద్, అలాగే హిట్మేర్ వర్సెస్ పతిరానా, ధ్రువ్ జురేల్ వర్సెస్ పతిరానా చెప్పుకోవచ్చు. అసరంగా వర్సెస్ సిఎస్కే మిగిలాడర్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఫామ్ లో లేరు, వీళ్ళు సూపర్ గా ఇస్తున్నారు. జో ఫ్రాడ్చర్ వర్సెస్
సిఎస్కే ఓపెనర్స్. సో ఇది కూడా ఒక మంచి బ్యాటిల్ చెప్పుకోవచ్చు. తుషార్ దేశపాండే కూడా బాగా వేస్తున్నాడు కాబట్టి తుషార్ దేశపాండే వచ్చి సిఎస్కే బ్యాటర్ కూడా మంచి బ్యాటిల్ చెప్పుకునే అవకాశం ఉంది. మ్యాచ్ ఎవరు విన్ అవుతారో కింద కామెంట్ చేయండి. అలాగే యూట్యూబ్ లో ఫస్ట్ టైం ఇస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో కూడా మన లక్కీ స్పోర్ట్స్ పేజ్ అయితే ఫాలో అయిపోండి.